Help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుక్త జీవన శైలిలో జీవించున్నట్ల మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా కి జై. తండ్రి బాబా. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. బాబా ఈ రోజు కూడా మన ప్రీతముడైనటువంటి మెహర్ ప్రభు మనకి ఆయనతో సహజీవనం సాగించే దివ్యమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదించారు. ఆ సనాతనునికి, ఆ దివ్య ప్రీతమునికి, ఆ సదమలాత్మునికి శత సహస్ర కోటి పాదాభివందనాల్ని సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం మెహర్ ప్రభు చరిత్ర 10వ భాగంలో 4438వ పేజీలు లాస్ట్ పేరా మనం ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. శ్రీనుబాబు చదువుతారు. ఆ రోజు సావనీరులోని చదివి జాగ్రత్తగా అంతా సావధానంగా వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. రైలు దిగి ఊరిలో ప్రవేశించిన భావు కల్చూరికి ఆ అద్భుత దృశ్యం కనిపించింది. ప్రదేశాన్నంతా కలిగి చూశాడు. ముందు అనుకున్న విధంగా తన సోదరి ఇంటికి వెళ్ళడానికి బదులు భావు తన భార్య రమ, చంటిబిడ్డ షీలాతో నేరుగా దర్శన ప్రదేశానికి చేరుకున్నాడు. సరిగ్గా అప్పుడే మెహర్ బాబా టెంట్లోకి ప్రవేశించారు. ప్రజలందరూ బాబా దర్శనానికి వరుసలో నేలపై కూర్చొని ఉన్నారు. వారందరితో పాటు భావు కూడా కూర్చున్నాడు. ఆ ప్రాంతంలో పలుకుబడి కలిగిన భావు బంధువులు, కొంతమంది తెలిసిన వారు భావును చూసి నేరుగా వేదికపైకి వెళ్ళమని అతన్ని తొందర పెట్టారు. కానీ భావు ఆ ఎండలో, ధూళిలో తన వంతు వచ్చే వరకు ఎదురు చూస్తుండటంలోనే తృప్తి చెంది అలాగే కూర్చొని ఉన్నాడు. దూరం నుండే మెహర్ బాబా చిందించే చిరునవ్వు చూసి తన్మయుడైపోయాడు. ఇతర ప్రదేశాల్లో చేసినట్లే బాబా ముందుగా 7 నిరుపేదలకు ప్రణమిల్లి ప్రసాదమిచ్చారు. బాబా ఆ విధంగా ప్రజలకు వంగి నమస్కరించడం గురించి ముందుగా వ్రాయించిన వివరణను వచ్చిన వారందరికీ చదివి వినిపించారు. ఆ తర్వాత బాబా జనసందోహానికి నమస్కరించారు. మెహర్ బాబాలోని మహాసముద్రం నుండి ప్రేమ తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అవి ఒక వింతైన అగ్నిజ్వాల నుండి ఉత్పన్నమై వేడిని, ఓదార్పును కలిగిస్తున్నాయి. హర్కారే ప్లీడర్ స్వాగతోపన్యాసాన్ని చదివి వినిపించారు. ఆ జిల్లాలోని వివిధ బాబా కేంద్రాలలో జరిగే కార్యక్రమాలను సంక్షిప్తంగా వివరించాడు. అతడు మాట్లాడుతుండగా కన్నీళ్లు చిక్కిళ్లపై స్రవించాయి. బాబా అతన్ని ఆలింగనం చేసుకుంటూ మరణించేలోపు నీవు నన్ను నిజంగా దర్శిస్తావు అని అభయమిచ్చారు. వార్ధా నుండి వచ్చిన మహదేవ్ బువా అనే గాయకుడు పాడిన కీర్తన బాబాకు బాగా నచ్చింది. పాట మధ్యలో బాబా భగవంతుని స్థితిని పొంది ఆయనను ప్రతి వస్తువునందు దర్శించగలగడమే అన్నిటికన్నా అతి ఉత్తమమైన అనుభవం. చనిపోయిన వారికి ప్రాణం పోయడంలో మహత్యం ఏమీ లేదు. అహంకార జీవితాన్ని మరణింపజేయడంలోనే మహిమ ఉంది. ఈ ప్రపంచము మరియు సృష్టి అనే ఈ పెద్ద భ్రాంతిలో మహిమలనేవి కేవలం అల్పమైన భ్రాంతులు మాత్రమే అని చెప్పారు. చూసారా, భగవంతుని స్థితిని పొంది ఆయనను ప్రతి వస్తువునందు దర్శించగలగడమే అన్నిటికన్నా అతి
ఉత్తమమైన అనుభవం అని బాబా ఎంత అద్భుతంగా మనకి వివరించారో చూడండి. అంటే మానవ జీవితం కేవలం మనం జీవిస్తున్నట్టుగా ఉండకూడదు. భగవంతుణ్ణి తెలుసుకోవడం అంటే సజీవుడైనటువంటి అవతార పురుషుడైనటువంటి ఆయన సాన్నిధ్య సేవా భాగ్యం మనకు లభించడం ఒక అదృష్టం అయితే, అక్కడి నుంచి ఆయన కోసమే తప్పించడం రెండవ అదృష్టం అవుతుంది. అప్పుడు మాత్రమే భగవస్థితిని పొందగలిగేటటువంటి అవకాశం ఆ ప్రభువు యొక్క కరుణతో లభిస్తుంది. అంచేత మనం ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక ముందు మన పరిస్థితులు బాబాతోనే ముడిపడిపోవాలి. అన్ని బాబాతో ముడిపడిపోవాలి. అన్నిటికంటే ఆయనే మనకి ముఖ్యుడు కావాలి. అన్నిటికంటే ఆయన నామస్మరణే ముఖ్యం కావాలి. అన్నిటికన్నా ఆయనతో జీవనమే ముఖ్యం కావాలి. అలా అయినాడు మాత్రమే నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ జీవిస్తాం. లేకపోతే అందుకు భిన్నంగా జీవిస్తాం. మనం చేసిన ఏ చర్య కూడా నామస్మరణ చేస్తే ఏ మనకి మంచి పరిస్థితి కలుగుతుందో ఆ పరిస్థితి ఏ చర్య ఇవ్వదు. నామస్మరణ వలన మాత్రమే ఇప్పుడు ఆయన అన్నటువంటి భగవస్థితిని పొందడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంకా ఏ చర్య కూడా అహంకార జీవితాన్ని ఏం చేయమంటాడు ఆయన? మరణింపజేయమంటాడు. అహం అంటే నేను అనేటువంటి భావంతో మనం జీవిస్తున్నాం. ఆ నేను అనే భావన మనకు పోవాలి. అంటే నోటితో మనం నాకు భావం లేదు అంటే కాదు, అందుకు తగ్గట్టుగా నువ్వు అన్నిటితో కూడా విడిపోవాలి, అన్నిటికీ దూరం అయిపోవాలి, నీకు కూడా నువ్వు దూరం అయిపోవాలి. అప్పుడు నేను విడిపోయినట్టుగా అవుతుంది. నిరంతరం నీ తలపుల్లో మాటల్లో చేతల్లో ప్రభువే తొడికిసలాడుతూ ఉండాలి. ఆ విధంగా మనం ఉండగలిగితేనే మనం ఇప్పుడు భగవంతుడి స్థితిని పొందే అవకాశం మనకు లభిస్తుంది. లేకపోతే మళ్ళీ జన్మ వస్తుంది. ముందుకెళ్ళినా ఆ తర్వాత మానవుని దివ్య వారసత్వము అనే సందేశాన్ని చదివి వినిపించారు. వెంటనే దర్శన కార్యక్రమం ప్రారంభమైంది. వరుసలో కూర్చున్న వారంతా అలాగే కూర్చుని ముందుకి క్రమంగా జరుగుతూ బాబా వద్దకు కదులుతున్నారు. బాబాని చేరుకోగానే ఒక్కొక్కరు లేచి నిలబడుతున్నారు. బాబా కొంతమంది వైపు చిరునవ్వుతో చూస్తున్నారు, మరికొంతమందిని ముద్దు పెట్టుకుంటున్నారు, కొంతమందిని తలపై చేతిలో ఉంచి ఆశీర్వదిస్తున్నారు. బాబు వంతు రానే వచ్చింది. బాబా ముందుకు చేరగానే బాబు లేచి నిలబడ్డాడు. కానీ బాబా అతని వైపు చూడకుండా ఎక్కడో చూస్తూ ఒక అరటిపండు మాత్రం అతని చేతిలో తన ప్రసాదంగా పెట్టారు. అతని వెనుక పెద్ద క్యూ ఉండడం వలన అతన్ని ముందుకు నెట్టారు. బాబా దర్శనం కోసం అనేక వేల మంది అక్కడికి వచ్చిన కారణంగా కొన్ని క్షణాలను మించి బాబాను ఎదురుగా నిలబడే అవకాశం ఎవరికీ లేదు. బాబా తన సహజమైన చిలిపితనంతో బాబు మదిలోని భావాలతో ఆటలాడుతున్నారు. బాబు హృదయం పూర్తిగా అసంతృప్తికి లోనైంది. బాబాతో మాట్లాడాలనే తపనతో నిండిపోయింది. కానీ బాబా అతని వైపు కనీసం చూడను కూడా చూడలేదు. బాబా ఇచ్చిన అరటిపండును తొక్కతో సహా తినేశాడు. అది ఒక అరటిపండు మాత్రమే కాదు, అది ఒక దివ్య జ్వాలను రగిలించే అగ్నికణం. దాన్ని తిన్న తర్వాత అతను ఆపాద మస్తకం జ్వాలతో రగలడం మొదలైంది. చూసారా? రెండోది ఇది. భగవంతుడికి సహజంగా చిలిపితనం ఉంటుంది. ఆ చిలిపితనం ఆయన సహజమైనటువంటి దివ్య లక్షణంలో ఒకటి. ఏమిటి ఆ చిలిపితనం? తనను కావాలి అనుకుంటే అటువంటి భక్తుడిని కొంచెం ఆయనతో ఆటలు ఆడతాడు. ఆయన చెయ్యాటలు ఆడతాడు, చెలగాటాలు ఆడతాడు, దొంగాటలు ఆడతాడు, రకరకాల ఆటలు ఆడతాడు. యథార్థానికి ఆయన మనతో ఆడే ఆటల యొక్క అద్భుతమైనటువంటి చర్యలు అవి ప్రతి వాళ్ళు అనుభవించి తీరవలసినవి. బాబా ఆటలాడితే చాలా అద్భుతంగా ఆడతాడు. అవి ఎలా ఉంటాయంటే మనకేమో చూసారా ప్రాణ సంకటం, మనకు ప్రాణ సంకటం ఆయన ఆటలు. కానీ
అది మన ఆధ్యాత్మిక భవిష్యత్తును ఒక విధంగా అద్భుతంగా తీర్చిదిద్దేటటువంటి ఆటలు. అందుకని బాబా ఏం చేస్తారు, ఆయన చిలిపితనంతో, సహజమైన చిలిపితనంతో భావమదిలోని భావాలతో ఆటలాడుతున్నారు. భావాలతో ఆటలాడుతున్నారు, మనిషితో కాదు. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఆయన ఆడేది భావాలతో. భగవంతుణ్ణి చూడకముందు, చూసిన తరువాత, చూడక ముందు భావాలు, చూసిన తరువాత భావాలు కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా అభివృద్ధి చెందిపోతాయి. అంటే అతను కావాలి అనుకున్న వాళ్ళకి అతని బొమ్మ చాలు, ఫోటో చాలు, అతని పేరు మేము ఏదో పనులు చేస్తే చాలు అనుకున్న వాళ్ళకి ఇలాంటి భావాలు ఏం కలగవు. ఎలాగంటే ఇది ఆధ్యాత్మిక మార్గం అనేది ఒక విధంగా చెప్పాలంటే ముళ్ళబాట అంటారు బాబా. ముళ్ళబాటలో ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, బాధలు పెరుగుతూ ఉంటాయి, నష్టాలు కలుగుతూ ఉంటాయి, కష్టాలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఆయన చిలిపి ఆటలు. ఎందుకని అలా ఆడితే తప్ప మనలో పరివర్తన రాదు. అందుకని ఇక్కడ ఏమైంది, బాబు హృదయమే అసంతృప్తికి లోనైంది అంటున్నారు. అయితే అతనితో మాట్లాడలే తపన నిండిపోయింది. చూసారా, ఎవరెవరు ఎప్పుడెప్పుడు బాబా ఫోన్లోకి వచ్చో వెనక్కి ఒకసారి గుర్తెచ్చుకోండి. సపోజ్ ఎవరితో ఎందుకు ఈ పనిముట్టే చెప్తుంది. ఈ పనిముట్టుకి 1968 నుంచి ఆ ప్రభువుతో ఆయన ఉండే అవకాశం ఇచ్చాడు. ఎలాగా, ఒక సంకీర్తనాచార్యుడిగా, ఒక రచయితగా, ఒక వ్యాఖ్యాతగా, ఒక కళాకారుడిగా ఇలా ఆయనతో దగ్గర అయ్యే అవకాశం ఇచ్చాడు ఆయన ముందు. అవన్నీ ఏమిటి, ఒక విధంగా లలిత కళలు. అంటే లలిత కళలతో బాబాకి దగ్గర అవుతాం. లలిత కళలు అంతేగాని ఒకటి కాదు. ఆ లలిత కళలనేవి ఆయన యొక్క కరుణ వల్ల మనలో సహజ జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఇన్స్టిట్యూషన్ అంటారు ఇంగ్లీష్లో బాబా. దానికోసం ప్రాకులాడాల. ఆ ఇన్స్టిట్యూషనల్ ఛానల్ కానీ అభివృద్ధి చెందితే ఇవన్నీ ఉంటాయి, లలిత కళలన్నీ వస్తాయి. లలిత కళలే కాదు, పారమార్థిక కళలు కూడా వస్తాయి. ఇవన్నీ నీకు తెలిసినవో తెలియనో నాకైతే తెలియదు, కానీ ఈ జీవితంలో ఆయన నాకు అనుభవింపజేసినవి. అందుచేత హృదయం ఎప్పుడు కూడా ప్రేమ పారవశ్యంలో కానీ, భక్తి పారవశ్యంలో కానీ అసంతృప్తితోనే ఉండాల. ఆ అసంతృప్తి వచ్చినప్పుడే బాబాతో మాట్లాడాలనే తపన నిండిపోతుంది. ఎలా మాట్లాడతాం బాబాతో? ఆల్ రైట్. నిన్న తల్లి ఎవరు, మన దర్బారు బా ఏం పేరు, నా పాప పేరు, తల్లి పేరు, నా నాన్న అంటారు. ఎక్కువైపోయింది. ఎవరమ్మా? ఎవరమ్మా? ధనలక్ష్మి. ధనలక్ష్మి. కానీ ఆవిడ దగ్గర ధనం కంటే ప్రేమ ఎక్కువ ఉంది. ఆ ధనలక్ష్మి చేసింది, నిన్న ఫోన్ చేసింది. బర్త్డే సాంగ్ రాస్తానన్నారు కదన్నయ్య నాన్న, ఇప్పుడు రాస్తారు అంది. ఆ జ్ఞాపకం ఉంది తల్లి, వాళ్ళు ఎలాగైనా రాసేస్తానని చెప్పి ఆవిడ ఫోన్ చేసినప్పుడు చెప్పి బాబాతో ఏమన్నాను, ఏమయ్యా నాకు మతిమరుపు ఇచ్చేస్తున్నావు అన్ని విషయాలు, వాళ్ళకి రాయిస్తాను అన్నావు కదా, నేను రాయను కదా, నువ్వు కూర్చోబెట్టి రాయించాలి కదా. అంటే బాబాతో మాట్లాడడం అంటే ఎలాగో చెప్తున్నాను, మీకు అవసరం ఎలాగొస్తుందో, మీకు ఏ అవకాశం వస్తుంది, ఏ అవసరంలో మీరు బాబాతో మాట్లాడే అవసరం వస్తుంది చెప్తున్నాను మీకు. ఒక్కొదన రైలు నిన్నటిది ధనవేళకి ఫోన్ చేసింది, నేను ఇవ్వకపోతే వాళ్ళు బాధపడతారు కదా, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు కదా, అది ఎలాంటి వరుసైనా ప్రాక్టీస్ చేయాలి కదా బాబా, నాకు నువ్వు ఇచ్చేయాలంటే సైలెంట్గా ఊరుకున్నాడు, చాలా సైలెంట్గా ఊరుకున్నాడు. అలవాటు ఆయనకి నాకు ఈ రకమైన ఉండొచ్చునా.
ఏమంటున్నారు? బాబాతో మాట్లాడాలనే తపంతో నిండిపోయింది. మనం మాట్లాడడానికి ఎవరికి వాళ్ళు బాబాతో ప్రయత్నం చెయ్యాలి. బాబా మన ఇళ్లలో ఉన్నాడు. ఆయన తిరుగుతున్నాడు మనతో పాటు. సరే, కానీ బాబా అతని వైపు కనీసం కూడా చూడలేదు. ఫోటో మనతో మాట్లాడదు. కానీ నీ హృదయంలో ఉంటాడు కాబట్టి హృదయంలో నుంచే మాట్లాడతాడు ఆయన. హృదయంలో నీతో మాట్లాడతాడు అనేటువంటి భావన నీలో కలిగితే కదా మాట్లాడతాడు. ఇవన్నీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైనటువంటి ఒక విధంగా పరిస్థితులు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ఏ భగవంతుడిని అయితే నమ్ముకున్నాడు, ఏ భగవంతుడి పాదాలు అయితే పట్టుకున్నాడు, ఏ భగవంతుడి కోసం అయితే వాడు నిరంతరం తప్పిస్తూ ఉన్నాడు, ఏ భగవన్నామం అయితే వాడు చేస్తూ ఉన్నాడు, ఆ భగవంతుడి కోసం నిరంతరం తప్పించి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యాలా. చేస్తే కదా ఆయనతో ఆ మాట అయిపోయింది. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకి నాకు అలవాటే. ఆయన ఏంటి సైలెంట్ గా ఉంటాడు, చిన్న నవ్వు నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వు గొప్ప నవ్వు నవ్వుతాడు ఆయన. మీరు ఫోటోలు చూసింది నవ్వు కాదు, సహజమైనటువంటి ఆయన రూపలావణ్యాలతో కూడుకున్న నవ్వు కాదు, దివ్యమైనటువంటి చిరునవ్వు. ఆ దివ్యమైన చిరునవ్వు ఎప్పుడైతే మనం ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో తరచుగా రోజులో చాలాసార్లు నువ్వు బాబాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అడగందే అమ్మైనా బెటర్ అని నువ్వు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే కదా నీతో ఆయన మాట్లాడతాడు. సరే, సాయంకాలం ఏదో ఆవిడ టిఫిన్ ఇస్తే తినేసి మళ్ళీ బాబా దగ్గర కూర్చొని, బాబా మరి నాకు బుర్ర బాగోలేదే నా ఒంట్లోని, నన్ను బాగు లేకుండా ఉంచుతున్నావు, గొంతు బాగుండడం లేదు, కడుపు ఒంట్లో బాగుండడం లేదు, ఏది బాగుండడం లేదు, ఇప్పుడు నేను రాయడానికి నాకు నా మెదడు కూడా పనిచేయడం లేదు, ఏం చేస్తాను? ఆయన మళ్ళీ ఆయన దగ్గర కూర్చొని ఆయన దగ్గర మొత్తుకుంటే ఆయన జవాబు ఇవ్వడు. మహాభక్తులకే లేదు, మహామౌలికే లేదు, మనతో వెంటనే ఎలా మాట్లాడేస్తాడు ఆయన? సరే, ఆయనకి నాకు అలవాటే. ఇప్పుడు మీరు వింటున్న పాటలన్నీ ఆయన రాయించినవే, గుర్తుంచుకోండి. ఈ పనిముట్టు రాసినవి కావు, మీరు నమ్మకపోయినా ఆయన రాయించినవే. జవాబు ఇప్పుడు ఇచ్చాడు, మీరు ఆశ్చర్యపోతారు. ఎన్ని గంటలకు రాయించాడంటే అది 3 గంటలు దాటిన తర్వాత నాకు లేపేశాడు పడుకున్నాడికి. తెల్లవారు 2:40 అయింది. తెల్లవారుతుండగా లేపేశాడు. వేరే పాట అన్నావు, రాస్తానన్నావు, నీకు చేత కాదన్నావు, మరి పడుకుని పోయేటి అన్నాడు. వెంటనే లేచిపోయి వచ్చి కూర్చున్నాను బాబా దగ్గర. ఆశ్చర్యం ఏంటంటే ఆయన పిలిస్తే వ్రాయి అని ఆదేశిస్తే ఆ పాట 5 నిమిషాలు అయిపోయింది. అదే నేను రాయాలంటే నా తెలివితేటలతో, అది నాకు తెలివితేటలు ఉన్నాయో నాకే తెలియదు, ప్రేమ మాత్రం ఆయన మనకు పంచుతాడు. ఆ ప్రేమ వలన మనం అనేకమైనటువంటి లేని కళలు కూడా మనకు వస్తాయి. మీకు నిజం చెప్తున్నాను నేను, ఆశంగా తీసుకోకండి. మీరు బాబాతో మాట్లాడవచ్చు. 3 గంటలకు రాయించాడు. 3:20 అయిపోయింది పాట. అప్పుడు మళ్ళీ ఆయనకి అడిగాను, ఆయన వెళ్ళి పడుకోమంటా ఇంకేమైనా రాయిస్తావా అని అడిగాను. వెళ్ళిరా పడుకోరా అనేసాడు. ఆయనతో మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీకు తెలియదు. ఈ ప్రపంచంలో మానవులు అలా మాట్లాడరు. మన బాబా ప్రేమికులు అలా మాట్లాడలేరు బాబాలాగా. ఆయన ప్రేమే వేరు, దాని స్టైలే వేరు, దాని యొక్క ఔన్నత్యమే వేరు. అంచేత ఇక్కడ ఏమన్నారు ఆయన, బాబాతో మాట్లాడాలనే తపన భావంలో నిండిపోయింది. కానీ బాబా అతని వైపు కనీసం కూడా చూడడం కూడా లేదు. అలా బిహేవ్ చేస్తాడు ఆయన. నువ్వు ఫోటో దగ్గర కూర్చొని నన్ను చూసేస్తున్నాడు బాబా అనుకుంటే చూడడం కాదు. నీ చూపులో ఏదైతే దృశ్యం కనబడుతుందో అది సహజం అయిపోవాలా, సజీవం అయిపోవాలా. అప్పుడు మాత్రమే నీకు బాబా యొక్క ఆ చూపు కనబడుతుంది.
అప్పుడు ఏం చేశాడు ఆయన బాబు వాడు అరటి పండు ఇస్తే బాబా తొక్కతో సహా తినేసాడు. భారతంలో ఉంది, విదురుడు శ్రీకృష్ణుడు తొక్కే తినిపిస్తాడు, పండు పారేస్తాడు. అంతటి కరుణామయుడు ఆయన, అంత ప్రేమమయుడు ఆయన. ప్రేమలో మనం పులకించిపోం, కానీ ఆయన ప్రేమలో పులకించిపోతాడు ఆయన. అది ఒక అరటి పండు మాత్రమే కాదు, అది ఒక దివ్య జ్వాలను రగిలించే అగ్నికణం. బాబా ప్రసాదం అంటే అది ప్రసాదం కాదు, అగ్నికణం. గుర్తుంచుకోండి, ఒక అగ్నికణం మింగితే ఎలాగైతే శరీరాన్ని దహించేస్తుందో అలాగే దహించుకుపోదు శరీరం. దానిని తిన్న తరువాత అతను ఆపాదమస్తకం జ్వాలతో రగలడం మొదలెట్టాడు బాబు. ఆనాడు తొలి రోజుల్లో, బాబాను కలిసిన రోజుల్లో ఆ అనుభవం అది. మనకి తొలి రోజులు లేవు, మై రోజులు లేవు, సత్య వరకు అన్ని తొలి రోజులే మనకి. మనకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు కూడా మన పరిస్థితి. అంచేత మనం బాబాని దగ్గర చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. మనం అనుకోకూడదని బాడీ డ్రాప్ చేయలేదు ఆయన, ఉన్నాడు ఆయన. మెహరాబాద్ లో సజీవంగా ఉన్నాడు ఆయన. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, మనం ప్రారంభం నుంచి ఎలా స్టార్ట్ చేస్తాం? సమాధి దర్శనానికి వెళ్ళాలా, సమాధి దర్శనానికి వెళ్ళాలని మాట్లాడుకుంటాం తప్ప బాబా దర్శనానికి అనుకోమే. చాలా మందికి ఈ విషయంలో నేను చెప్పడం జరిగింది గతంలో. మెహరాబాద్ వెళ్తున్నాం బాబా దర్శనం కోసం, కానీ సమాధి దర్శనానికి వెళ్ళకూడదు. అంచేత సజీవంగా ఉన్నారు ఆయన, బాబా దర్శనానికి వెళ్తున్నాం అని ఎప్పుడైతే నీలో భావన వస్తుందో అక్కడ దర్శనం సజీవంగా ఉంటుంది నీకు. ఇగో మెహరాబాద్ నుంచి ఎవరో ఒక ఫోటో నాకు ఇచ్చారు. ఎవరైతే కుమార్ బాబు ఇచ్చాడు తెచ్చి. ఆ ఫోటోలో ఎంత లైవ్లీగా బాబా ఉన్నారంటే, యాజ్ ఇఫ్ నాతో మాట్లాడుతున్నట్టే ఉన్నారు ఆయన. అందుకని ఆపాదమస్తకం జ్వాలతో రగలాలి మనకి. ఆపాదమస్తకం జ్వాలతో రగలాలి. జ్వాల అంటే కాలిపోవడం కాదు, దుగ్ధ. లోపల నుంచి మరి దేని మీద ఆసక్తి ఉండదు అటువంటి వాళ్ళకి. అన్నం సమయానికి భోజనం చేయాలని, సమయానికి పడుకోవాలని అన్న ఆకాంక్ష ఉండదు. నిద్ర మీద, తిండి మీద, దేని మీద ఉండదు. అందుకే అగ్నికణం అన్నాడు ఆయన. అరటిపండు అగ్నికణం అయింది. అందుచేత మిత్రులారా, మంచి విషయాలు బాబా మనతో మాట్లాడుతున్నాడు. మీరు స్వీకరించి కొంచెం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే ధన్యులు అయిపోతారు. నాన్న ముందుకెళ్ళానా? మెహర్ బాబాతో ఉన్న వారి గురించి బాబుకి ఎంత మాత్రం తెలియదు. ప్రతి వారిని మీరు బాబాతో ఉన్నారా అని అడగడం మొదలుపెట్టాడు. వెళ్ళాను, ముందుకెళ్ళు. ఎలాగైతేనే బాబు మండలిలో కొంతమందిని కలిశాడు, కానీ బాబాని ప్రత్యేకంగా విడిగా కలవడం అసాధ్యమని వారు తెలియజేశారు. సాబక్ కొత్వాల్ అహ్మద్ నగర్ లో ఉన్న ఆది సీనియర్ కి ఉత్తరం రాయమని బాబుకి సలహా కూడా ఇచ్చాడు. ఆంధ్రదేశం నుండి కొడుకుతో సహా రంగారావు, ఏలూరు వాసి డాక్టర్ కనకదండి సూర్యనారాయణ వీరంతా సాగునీరుకు వచ్చారు. బాబు వీళ్ళను కూడా కలిశాడు. ఆ సమయంలో వీరికి కూడా బాబాతో అంత పరిచయం లేకపోయినా బాబాని కలిసే ఏర్పాటు చేస్తానని బాబుకి రంగారావు భరోసా ఇచ్చాడు. జీన్ ఏడ్రియన్ వ్రాసిన అవతార్ అనే పుస్తకాన్ని చదవమని బాబుతో గాడేకర్ చెబుతూ ఆ సమయంలో బాబాతో సమావేశం అసాధ్యమని కూడా చెప్పారు. ఆ రోజు సాయంకాలం వరకు దర్శన కార్యక్రమం కొనసాగింది. ఆ తరువాత బాబా సర్క్యూట్ హౌస్ కు వెళ్ళిపోయారు. అక్కడికి కొత్త వారెవరూ రావడానికి వీలు లేదు. బాగా పొద్దుపోయే వరకు బాబు నిలకడలేని మనస్థితిలో ఆ బంగ్లా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఋషికేశ్ వెళ్ళిపోవాలనే ఆలోచన అతని మధ్యలో నెమ్మదిగా కనుమరుగవుతూ ఉంది. తానెవరి కోసం వెతుకుతున్నాడో అతడే దొరికినట్లు అతని హృదయంలో భావన కలుగుతోంది. ఆ రాత్రి బాగా ఆలస్యంగా బాబు తన సోదరి ఇంటికి చేరుకున్నాడు. అతని కొరకు ఆందోళనతో ఎదురు చూస్తున్న ఆమె ఏం జరిగింది అని అడిగింది. కానీ బాబు తన అలజడి కారణం చెప్పలేదు. అతనికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున 4 గంటలకే
భావు బయటికి వెళ్ళబోతుంటే అతని సోదరి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. అలా నడిచి వస్తానని చెప్పాడు. ఆమె తాను కూడా భావు వెంట వస్తానంటూ చెప్పింది. ఆ విధంగా ఆమె భావుని బాబా వద్దకు వెళ్లకుండా ఆపింది. అతన్ని పరిశీలనగా చూసిన అతని బావ రామ్లాల్ సింగ్, ఏమైంది, ఎందుకంత దిగాలుగా ఉన్నావు, ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నావు అని అడిగాడు. అదేమీ లేదు, నేను బాగానే ఉన్నాను, కాసేపు బయటికి వెళ్ళి వస్తాను అన్నాడు భావు. భావుకు తెలియని విషయం ఒకటి ఉంది. రామ్లాల్ తండ్రి మహారాజా సింగ్ 1952 నవంబర్లో మెహరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశాలకు వెళ్ళి వచ్చాడు. బాబా సావనీర్ పర్యటన కొరకు ఏర్పాట్ల గురించి అతడు ఆ సమావేశానికి వెళ్ళాడు. నీరాదేవి, రామ్లాల్ కూడా 1944లో బాబా సావనీర్కి వచ్చినప్పుడు దర్శనం చేసుకున్నారు. కానీ వారి విషయాన్ని భావుకి చెప్పలేదు. బాబా పేరుని భావు మొదటిసారిగా వార్తాపత్రికల్లో చూసిన, దివి నుంచి దిగి వచ్చిన తన ప్రభువుతో జరిగిన ఆ తొలి కలయిక అతని హృదయంలో అగ్నిని రగిలించింది. భావు తిరిగి బాబా ఉండే సర్క్యూట్ హౌస్ కు వెళ్ళాడు. ఆ సమయంలో రంగారావు, అతని కొడుకు కనకదండి సూర్యనారాయణ ఆంధ్రాకు తిరిగి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. బయలుదేరే ముందు బాబా మెడలో ధరించిన పూలమాలను బాబా నుండి ప్రసాదంగా పొందాలని రంగారావు కొడుకు పట్టుబట్టాడు. ఈ వంకతో బాబాని దర్శించుకోవచ్చునని తలంచి భావు రంగారావుతో బాబా ధరించిన పూలదండ కావాలని అర్థిస్తూ ఒక చిన్న చీటీలో వ్రాసిస్తే తాను దాన్ని సర్క్యూట్ హౌస్ కు తీసుకువెళ్తానని చెప్పాడు. రంగారావు రాసిన చీటీతో భావు బాబా ఉన్న బంగ్లాకు చేరుకున్నాడు. ఆ బంగ్లా బయట కాపలా ఉన్న అక్కడి స్థానిక ప్రేమికుడు భావుని లోనికి అనుమతించలేదు. తానే ఆ చీటీని తీసుకొని లోనికి వెళ్ళి వెంటనే బాబా ధరించిన పూలమాలతో తిరిగి వచ్చాడు. భావుకు దండైతే దొరికింది కానీ బాబాను మాత్రం చూడలేదు. అక్కడి నుండి వెనకకు వస్తూ భావు ఆ పూలమాలలో విడిపోయి కింద రాలుతున్న పూరేకులను తీసుకొని తిన్నాడు. రంగారావుకి ఆ పూలమాలను అందించాడు. అతడు భావుతో దర్శనం ఇవ్వడానికి బాబా ఆంధ్రదేశం రానున్నారు, ఆ కార్యక్రమానికి నువ్వు తప్పకుండా రావాలి, అక్కడ ఆయనతో నీవు సమావేశం అవడానికి నేను తప్పక ఏర్పాటు చేస్తాను అన్నాడు. భావు బాబా దర్శనం కూడా కలిశాడు. అతడు బాబా ఆదేశానుసారం మౌనం పాటిస్తున్నాడు. అందువల్ల బాబాదాస్ భావుని అవతార్ అనే పుస్తకాన్ని తెరిచి ఫలానా పేజీని చదవమని చేతి సైగల ద్వారా చెప్పసాగాడు. కానీ బాబాదాస్ కి ఇంగ్లీష్ భాష తెలియనందువల్ల భావు అతడు చూపించిన పేజీలోని విషయం చదవడం పూర్తవకుండానే మరొక పేజీ తీసి అక్కడ చదవమనేవాడు. అక్కడ చదవడం పూర్తి కాకుండానే మరొక పేజీ చూపించేవాడు. మిగతా మండలి వారంతా పనుల్లో తీరిక లేకుండా ఉన్నందున భావు ఎవరినీ కలుసుకోలేకపోయాడు. 1953 జనవరి 1వ తేదీన జరిగిన మరొక దర్శన కార్యక్రమానికి 20,000 మంది వచ్చారు. గత కొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ బాబా సెంటర్లు ఉన్నాయో అక్కడ వారంతా సావనీర్ తరలి వస్తున్నారు. 2 రోజుల ప్రజా దర్శన కార్యక్రమానికి రఘో పాటిల్, మోతీ జగన్ పటేల్ మరియు ఇతర గ్రామ పెద్దలు వివిధ గ్రామాల నుండి వందలాది మందిని వారి వెంట సావనీర్కు తీసుకువచ్చారు. బాబా యొక్క తేజోమయ కాంతుల్లో సావనీర్ ప్రాంతమంతా లయమైపోయింది. మొత్తం అంతా మళ్ళీ హమీర్పూర్ వల్లే రూపుదిద్దుకుంటూ ఆ జిల్లా అంతటా ప్రచండ ప్రేమాగ్ని వ్యాపించి ప్రతి హృదయాన్ని ప్రభావితం చేసింది. బాబాని దర్శించుకునే సమయంలో భావు బాబా దృష్టిలో పడాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆ రోజు కూడా బాబా అతని వైపు చూడనే లేదు. ఆ రోజు సమావేశంలో బాబా ఆధ్యాత్మిక తపన యొక్క ఆరని అగ్ని అనే సందేశాన్ని ఇచ్చారు. ఇంగ్లీష్ కూడా చదువున్నాను. ది అన్క్వెంచింగ్ ఫైర్ ఆఫ్ స్పిరిచువల్ లాంగింగ్. కార్యక్రమం ముగిసే సమయంలో బాబా ఫఫాలీ ప్లీడర్ మరియు అబ్దుల్ మజీద్ ఖాన్ ప్రేమతో శ్రమించిన కారణంగా ఈ సావనీర్ ప్రాంతమంతా నా సాన్నిధ్యాన్ని పొంది పవిత్రతను సంతరించుకుంది. రేపు
నాగ్పూర్ బయలుదేరి వెళ్తాను అని చెప్పారు. ముందుకెళ్ళు. అక్కడ బాబా కొంతమంది ప్రేమికుల ఇళ్లను సందర్శించి ఆయా కుటుంబాలతో కొంతసేపు గడిపారు. అవి కొందరికే ప్రత్యేకించడం వలన బాబు అక్కడికి వెళ్ళలేకపోయాడు. అబ్దుల్ మజీద్ ఖాన్ ఇంట్లో కవ్వాలి గాన కచేరీ జరిగింది. ఆ సమయంలో అలబాబా పారవశ్యంతో నాట్యం చేయడం మొదలుపెట్టాడు. అతనికి నచ్చజెప్పి ఆపించి మండలవారి బస్ స్టేషన్ చోటికి పంపించారు. తర్వాత కొన్ని సంవత్సరాల కిందట అనగా 1941 అక్టోబర్ 17వ తేదీన దహీగాంవ్ అనే ప్రాంతంలో తనకు ఉపాసిని మహారాజుకి జరిగిన సంభాషణలో కొంత భాగాన్ని బాబా మండలవారితో ప్రస్తావించారు. అదే వారిద్దరూ చివరిసారిగా కలుసుకోవడం. ఆ తర్వాత 2 నెలలకు ఉపాసిని మహారాజ్ శరీరం విడిచిపెట్టి, ఇప్పుడు నీవు మౌనం వీడి నా సన్నిధిలో మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు, నువ్వు మాట్లాడగలవు అని ఉపాసిని నాతో చెప్పారు. నేను మాట్లాడనని, మాట్లాడకూడదని ఆయనకు తెలుసు. నేను మాట్లాడకపోతే మహారాజ్ తొందరలోనే దేహత్యాగం చేస్తాడని నాకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు. మన సంభాషణ ఆయన ఇప్పుడు వింటున్నాడు, అందుకే మీకు ఇదైనా చెప్తున్నాను అని బాబా మండలవారితో చెప్పారు. ఆ తర్వాత భగవంతుడు నన్ను ప్రేమించినట్లుగా నన్ను ప్రేమించే వ్యక్తి కొరకు ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాను అని నర్మగర్భంగా చెప్పారు అన్నారు. చూసారా బాబా యొక్క అంటే ఒక విధంగా ఆ ప్రేమమయుడి యొక్క ప్రేమ దేనికోసం ఎదురు చూస్తుందో, భగవంతుడు నన్ను ప్రేమించినట్లుగా నన్ను ప్రేమించే వ్యక్తి కొరకు నేను అన్వేషిస్తూనే ఉన్నాను అన్నారు. అప్పుడే భగవంతుడి చేత ప్రేమించబడ్డారు. ఆయన తన ప్రేమ కోసం ఎవరైతే అల్లల్లాడిపోతున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కోసం అన్వేషణ అప్పుడే ఆయన ప్రారంభించాడు. ముందుకెళ్ళానా? జై బాబా. సమయం అయిపోయింది. అయిపోయింది. సరే అన్న. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అందరికీ ప్రేమ పూర్వక జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.